హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మండే అండి. ఈరోజు మండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆనియన్ మసాలా దోశ అనమాట. సో ఇక్కడ ఆనియన్ పేస్ట్ అయితే మమ్మీ రెడీ చేసి పెట్టేసింది. అండ్ ఇక్కడ ఈ నిమ్మకాయలు వచ్చేసి మమ్మీ వాళ్ళ చెట్టువే అండి. సో ఎంత బాగున్నాయి కదా. అలాగే ఆలూ కర్రీ కోసం వేడిగా ఉంది. సో ఆలు అయితే అంటే బంగాళాదుంప బాయిల్ చేసి పెట్టేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి క్లాత్ చూపించాను కదండి 200 అని. సో అందులో మా మేనా కొడలకి అయితే ఇలా లంగా స్టిచ్ చేశానమాట. సో ఇలా ఉంది, ఫ్రిల్స్ పెట్టి అయితే ఇలా లంగా స్కర్ట్ వచ్చేసి స్టిచ్ చేసేసాను ఇలా. సో ఎంత బాగా కనిపిస్తుందండి, అస్సలకి చిన్నగా ఉంది, చాలా క్యూట్గా ఉందన్నమాట. అండ్ దీని టాప్ వచ్చేసి సో ఇది వచ్చేసి స్కర్ట్ పైన టాప్ అనమాట. పెప్లం టాప్ అయితే స్టిచ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టాను. అండ్ సింపుల్గా వద్దని ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొద్దిగా ఫ్రిల్స్ అయితే పెట్టాను అనమాట. పెప్లం టాప్ మోడల్లో స్టిచ్ చేశాను. అండ్ స్కర్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే మా మమ్మీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను అనమాట. నేను ఫస్ట్ టైం అయితే బ్లౌజ్ స్టిచ్ చేశానండి. నా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను, బట్ మమ్మీవి అంటే అదర్స్వి అయితే నేను ఫస్ట్ టైం స్టిచ్ చేశాను అనమాట. నాది కాకుండా పర్సనల్గా అలా మమ్మీది అయితే స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. సో ఇక్కడ చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే ఈ స్కర్ట్ లోపల సైడ్ నేను అంబ్రెల్లా సో ఇలా స్టిచ్ చేశాను అనమాట. లైనింగ్ క్లాత్ వచ్చేసి అంబ్రెల్లా టైప్లో అయితే స్టిచ్ చేశాను, అంబ్రెల్లా కట్లో పెట్టాను. అండ్ జిగ్జాగ్ చేశానండి. ఇలా చేస్తే మనం సో సపరేట్గా క్యాన్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. క్యాన్ బదులు ఇలా అంబ్రెల్లా టైప్లో లోపల లైనింగ్ స్టిచ్ చేసి ఇలా జిగ్జాగ్ చేసేసాను. అప్పుడు బాగా ఇలా ఎత్తినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎలా ఉందండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 200 అండి, టూ పీసెస్ వస్తాయి, బాటమ్ 2 పీసెస్. అలాగే ఈ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ 2 పీసెస్ అని వస్తాయి అన్నమాట 200కి. ఇది బాటమ్ ప్యాంట్కి వచ్చింది, బట్ నేను లోపల లైనింగ్లా యూస్ చేసి అయితే స్టిచ్ చేసేసాను. సో 2 మీటర్స్లోనే స్టిచ్ చేశానండి, బట్ కొద్దిగా నాకైతే తక్కువ అనిపించింది, కానీ అడ్జస్ట్ చేసి అలాగే స్టిచ్ చేశాను అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది వచ్చేసి 5 years పాపకండి. ఇంకా బాటమ్కి ఎక్కువ క్లాత్ అవసరం లేదు, కానీ టాప్కి ఎక్కువ క్లాత్ అవసరం లేదు, కానీ బాటమ్కి మాత్రం ఎక్కువ కావాలి. అయినా కానీ అడ్జస్ట్ చేశాను అలాగే. సో చూడండి ఎంత షైనీగా ఉందో. ఇంకా ఇది వచ్చేసి మమ్మీ బ్లౌజ్ అండి. చెప్పాను కదా స్టిచ్ చేశానని. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది కట్ చేసే ముందండి, ఇక్కడ బ్యాక్ నెక్ అయితే కట్ చేయలేదు పైపింగ్ వేయడం కోసం. సో పైపింగ్ కూడా చాలా బాగా అయితే కుదిరిందండి. రెడీమేడ్ పైపింగే తీసుకున్నాను. సో ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసాను అనమాట. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా కష్టపడిన తర్వాత చాలా బాగా అయితే కుదిరింది. అలాగే ఇంకా మా మమ్మీ కూడా నాకు 200 అమౌంట్ ఇచ్చిందనమాట. ఎంత కష్టపడ్డావు కదా తీసుకో అని. సో ఫస్ట్ టైం బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. అలాగే ఇన్విజిబుల్ పైపింగ్తో అది కూడా ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. చాలా చాలా బాగా కుదిరింది. సో ఇంకా నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి అని చెప్పిందనమాట మమ్మీ. సో ఇది వచ్చేసి ఇంకా మెయిన్ క్లాత్ ఉండదండి, జస్ట్ ఇది సింగిల్ క్లాతే అనమాట. ఇదే క్లాత్తో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అంట స్టిచ్ చేయాలంట. దీనికి ఏమి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉండదంట, జస్ట్ ఇది సింగిల్ క్లాతే వస్తుంది అని చెప్పిందనమాట. ఇప్పుడు దీంతో స్టిచ్ చేయాలి బ్లౌజు. ఇది ఎలా వస్తుందో. నాకైతే ఫస్ట్ బ్లౌజ్ అయితే బాగానే కుదిరింది. కొద్దిగా మిస్టేక్స్ అయితే అయ్యాయి, కొద్దిగా కాదు చాలానే మిస్టేక్స్ అయితే అయ్యాయి, బట్ బాగా వచ్చింది. కష్టపడిన తర్వాత చెప్తారు కదా, ఎంత కష్టపడితే దాని ఫలం దక్కుతుందని, అలా అనమాట. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా కష్టపడ్డాను. అండ్ సో అంత కష్టపడినందుకు చూసింది మా మమ్మీ కూడా, నేను ఎన్నిసార్లు ఇప్పి దాన్ని కుట్టాను. అందుకని 200 తీసుకో అని చెప్పి ఇచ్చేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి. మరి ఇది ఎలా వస్తుందో నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు చెప్తాను, ఓకేనా. సో ఈ క్లాత్ వచ్చేసి 2x2 కాదండి, ఇది 1 మీటర్ క్లాత్ ఉందన్నమాట.
సో 100% కాటన్ అంట ఇది. నాకైతే 2/2 అనే ఉందండి. దీనిపైన అయితే మరి ఇదేం క్లాతో మీరు చెప్పండి, ఓకేనా? మీకు తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి. అండ్ 1 మీటర్ క్లాత్ ఉంది. ఓకే అండి, మరి ఇది స్టిచ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. సో మరిన్ని స్టిచ్చింగ్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ ఆల్ ఇన్ వన్ అండి. నా ఛానల్లో అయితే ఆల్ ఇన్ వన్ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుందన్నమాట. సో మరి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోద్దు. మరి కొంతమందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. సో ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను. అయితే కనుక నేను కటింగ్ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో నేనే కొత్త నేర్చుకోవడంలో మళ్ళీ మీకు అందులో కటింగ్ వీడియో కూడా షేర్ చేస్తాను. ఓకే, ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.